విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో లభ్యమైన మాదక ద్రవ్యాల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందన్న పోలీస్ కమిషనర్. స్థానిక పోలీసుల వల్లే సోదాలు ఆలస్యం అవడం సరికాదని ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న రవిశంకర్. మహిళా కార్డియాలజిస్టుల సంఖ్య పెరగాల్సిన ఆవశ్యకతపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహణ. వింకార్డ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుజాత విప్పర్ల వెల్లడి. తనపై నమ్మకం ఉంచి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన పొలమరశెట్టి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖలోని ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో లభ్యమైన మాదక ద్రవ్యాల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందని, స్థానిక పోలీసుల వల్లే సోదాలు ఆలస్యం అవడం సరికాదని ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సిపి రవిశంకర్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటర్పోల్ సమాచారం మేరకు బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్ లో డ్రగ్స్ రవాణా అవుతున్నట్టు సమాచారం అందడంతో సిబిఐ బృందం వైజాగ్ చేరుకుని దాడులు చేశాయని తెలిపారు. ఇందులో డిలే గాని, పొలిటికల్ ఒత్తిడి గాని ఏమీ లేదని స్పష్టం చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ పై గత 5 ఏళ్లుగా ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. ఇందుకోసమే స్పెషల్ గా ఎస్ఈబి విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒడిశాలోని మల్కజ్గిరి ప్రాంతం నుంచే అధికంగా గంజాయి విశాఖకు వస్తోందని సిపి స్పష్టం చేశారు. allegedly carrying suspicious drug related items. ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే, కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కోటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు లాస్ట్ 5 years డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం, తర్వాత లోకల్ పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of cultivation which was otherwise there in Andhra Pradesh area, in the agency area lo, all that has been cleared off. And satellite pictures have also been taken and
documentary to that effect, that before after pictures, when the operation was started, what was the area which was under cultivation of ganja, and మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు గంజాయి ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 kgs గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, బార్డరింగ్ ఒరిస్సా, అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్, దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్, బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ గాంజా ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు. అది కాకుండా సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ 2 yearsలో వీ హ్యావ్ కమ్ డౌన్ వెరీ హెవీలీ. వీ ఆర్ వెరీ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ది పబ్స్ అండ్ సెయింట్ కళాశాల సైకాలజీ, కామర్స్ మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో మనస్తత్వ శాస్త్రం, వ్యాపార నిర్వహణలో అభివృద్ధి చెందుతున్న పోకడలపై జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కళాశాల సెమినార్ హాల్లో ప్రారంభమైన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం జేమ్స్ స్టీఫెన్, విశిష్ట అతిథిగా ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె రామిరెడ్డి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ సేవా డాక్టర్ సిస్టర్ ఫైజీ తన అధ్యక్ష ఉపన్యాసంలో ఆహుతులను స్వాగతించారు. జాతీయ సదస్సు లక్ష్యాలను వివరిస్తూ తమ కళాశాల మనస్తత్వ శాస్త్రం, వ్యాపార శాస్త్ర విభాగాలు కలిసి సదస్సును నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. మనస్తత్వ శాస్త్ర విభాగ అధ్యక్షులు డాక్టర్ డి రాజ్యలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ప్రసంగంలో సెయింట్ కార్యక్రమాలను, ముఖ్యంగా అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమాలకు వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ ప్రసంగిస్తూ ఇలాంటి సదస్సుల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అన్వయించినప్పుడే పరిశోధనల్లో పెరుగుదల కనిపిస్తుందని, సెయింట్ జోసెఫ్ సమాజానికి చేస్తున్న సేవలను ప్రస్ఫుటించారు. ఈ 2 రోజుల సదస్సుకి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ఆచార్యులు వక్తలుగా విచ్చేసి మనస్తత్వ, కళాశాల, వ్యాపార నిర్వహణల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, వాటి ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేస్తారని తెలిపారు. As a mentors for leading the students and guiding the students, so they can help the students navigate their conferences and network effectively develop. We can with help of the conferences, and the conferences will help us to opportunities and avail in the field of across the country. So whatever the opportunities we can get with help of this particular subjects, we come to know with help of the conferences, associations. And the students and research and teachers also accumulate a vast knowledge base in the field. Obviously, we can generate the knowledge, we can develop the knowledge, we can increase our knowledge with help of the conferences. So with the delivering lectures and with the listening the lectures and all. And now we are able to knowledge the transfer skillfully and practically also. So we can develop our skills and practically we can able to apply our knowledge when we are attending our conferences. For the students and young research conferences give an opportunity to effectively introduce themselves to a large group from the field. So we can get obviously we can get the self-identity when we are associating with the large number of the people. And it is only one hospital, mental hospital is having that certificate in all over India. So we have a good faculty here. I think my student Rajlakshmi invited me for this workshop, for the national workshop of psychology, especially I think topic is on the industrial psychology. So I am not well versed with all the industrial psychology and all. I can speak better the psychiatry. And I want to share one experience of this place. I think I am very much associated with this. I think they have an old age home here, orphans home. So I am the regular. I think I worked 7 years with that sisters. I think I can't remember the names. Every time I used to, every Tuesday I used to come here
I used to have good interaction with the staff working there in the orphans home. So till today, I think we are continuing that kind of money stored in a bank, and he said, whatever interest that comes out of it, establish a prize and let it be called as a peace prize. And today we all remember Nobel Prize, right? Who is Nobel Alfred? Who invented actually, who's the reason for this atom bomb? But no one remembers that. Always understand, our kind heart matters more than our brilliant brains. You know, the winner of the Nobel Prize, Peace Prize, Mother Teresa. I visited her home, and how many lessons we can learn from the Mother Teresa. You know, I heard a story, Malcolm Muggeridge, the English writer, the English journalist, writes a book and named it as Life is Beautiful. How can life be beautiful when we all share that kind heart and brilliant brain put together and serves this society? జీవీఎంసీ పరిధిలో 8 జోన్లలో ఉన్న 2 లక్షల మంది జీవనోపాధి సమస్యగా మారుతోందని, కోట్లాది అభివృద్ధి మట్టుపెడుతూ వీధి విక్రయదారులపై చట్ట వ్యతిరేక చర్యలకు ఉపక్రమిస్తున్నారంటూ అధికారులపై ఏపీ వీధి విక్రయదారుల సంక్షేమ సంఘ జిల్లా సమితి కన్వీనర్ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి వారికి ఉపాధి భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ హ్యాకర్ జోన్, ఫుడ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. స్వయం ఉపాధిపై ఆధారపడే వీధి విక్రయదారులపై అధికార జులుంను కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సమితి కన్వీనర్ చింతపల్లి పద్మరాజు, జిల్లా సమితి కో కన్వీనర్ భీంపల్లి రాము, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మాతో జాయింట్ మీటింగ్ వేస్తానని మొన్న డైరెక్టర్ గారు వచ్చేటప్పుడు ఒప్పుకున్నారు. ఇక్కడ వీధి విక్రయదారుల చట్టం అనేది టౌన్ వెండింగ్ కమిటీ గత 11 సంవత్సరాలుగా అవాస్పాలు చేశారు తప్ప ఏ ఒక్కడు కూడా న్యాయం చేయలేదు. మా వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నుంచి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని 60% అధికారులు ఉంటారు టౌన్ వెండింగ్ కమిటీలో. ఆ టౌన్ వెండింగ్ కమిటీ అధికార యంత్రాంగంతో మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్, పోలీస్ కమిషనర్ గారు, అదర్స్ అనేక మంది అధికారులతో కూడుకున్న ఈ 60% 60% ఉన్న అధికారులతో వేయవలసిన మీటింగు ఇవాళ ఏర్పాటు చేస్తానని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి దగ్గర, మిషనరీ డైరెక్టర్ దగ్గర ఒప్పుకున్నారు. కానీ ఆల్రెడీ సర్క్యులర్ కూడా వచ్చి గత 8 నెలలుగా వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కడు కూడా జరగట్లే. అట్లాగే ఈది విక్రయదారుల చట్టము క్రమబద్ధీకరణ చేయడంలో మన జీవీఎంసీలో గత 11 సంవత్సరాలుగా మూరుకుపోతుంది సమస్య. అట్లాగే ఏ ఒక్కడు కూడా జరగలేదు. అలాగే ఐడెంటిటీ కార్డులకు కట్టవలసిన డబ్బులు 2 కోట్ల రూపాయలు పక్కదో పెట్టేసాయి. 2 కోట్ల రూపాయలు వీధి విక్రయదారులు గుర్తింపు కార్డు కట్టుకునే డబ్బులు చలానా కట్టిన 2 కోట్ల రూపాయలు కనబడట్లేదు. అలాగే ఫుడ్ కోర్ట్ అనేది ఇక్కడ ఏదైతే గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిర్వహిస్తానని ఫుడ్ కోర్ట్ ఫైల్ని తారుమారు చేస్తారు అధికారులు. తారుమారు చేసి ఎక్కడో నియమించారంటున్నారు. ఆ పేర్లు కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కడు కూడా దాన్ని క్రమబద్ధీకరణ చేసి చట్టధికారణ కింద రేపు కేసు ఫైల్ చేయబోతున్నాం అధికారుల మీద. ఇది ఏ ఒక్కడు కూడా మా మీద ఇవాళ మీటింగ్ చేస్తానని అధికార యంత్రాంగం ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ అని చెప్పి పక్కదో పెట్టించాలని ఈరోజు డేట్ ఇచ్చారు నాయుడు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవీఎంసీ నాయుడు గారు ఇవాళ డేట్ ఇచ్చి పక్కదో పెట్టించారు. ఇందులో శ్రీనివాసరావు గారు ఉన్నారు, అట్లాగే కుమారస్వామి గారు ఉన్నారు, ఏపీడీ వెంకట్రావు గారు ఉన్నారు. ఈ అవకతవకల్లో అనేక మంది ఉన్న ఈ అవకతవకలు ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా గతంలో స్పందనలో పెట్టాం, కలెక్టర్ గారికి పెట్టినాం. అలాగే సీడీఎం గారి దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, పురపాలక శాఖ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా అనుమతులు వచ్చాయి. అలాగే మిషనరీ డైరెక్టర్ దగ్గర నుంచి ఇక్కడికి అనుమతులు వచ్చాయి. ఈ రోజు వరకు సమస్య నీరు గారిచ్చేస్తున్నారు. దీన్ని నీరు గారిచ్చేయకుండా ఇమీడియట్లో జాయింట్ మీటింగ్ వేసి ఇక్కడున్న 2 లక్షల మంది సమస్య వీధి విక్రయదారుల సమస్యని పరిష్కరించాలనేదే మా డిమాండ్. వేయకపోయిన మరుక్షణమే చట్టాన్ని ఆచరిస్తాం, ఉద్యమాల్ని చేస్తాం, అనేక
విధానాలు కూడా చేపట్టడానికే ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఉమెన్ ఇన్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్ నిర్వహించిన ఉమెన్ కార్డియాక్ 2024 ను మార్చి 23, 24 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుజాత విప్పర్ల తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సుజాత విప్పర్ల మాట్లాడుతూ సదస్సులో 300 నుండి 400 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కార్డియాలజిస్టులతో నిర్వహిస్తున్న మొట్టమొదటి జాతీయ సదస్సు ఇదేనని తెలిపారు. భారతదేశం, విదేశాల నుండి ప్రఖ్యాత మహిళా కార్డియాలజిస్టులు, పరిశోధకులు తమ అభిప్రాయాలను వెల్లడించే చర్చా వేదిక, సంచలనాత్మక పరిశోధనలు అందించడానికి, కార్యవర్గంలో తాజా పురోగతిని చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుందని తెలిపారు. మెడికల్ గ్రాడ్యుయేట్లలో 80% మంది మహిళలు ఉన్నప్పటికీ కార్డియాలజిస్టులు ప్రాక్టీస్ చేస్తున్న వారు కేవలం 15% మందే ఉన్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులలో కేవలం 4% మంది మాత్రమే మహిళలు ఉన్నారని తెలియజేశారు. ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము. సో ఆ విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్లో అరౌండ్ 300 to 400 డెలిగేట్స్ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు. మనకి ఇక్కడికి కెనడా నుంచి, జపాన్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు. ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు. సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్. సో ఈ కాన్ఫరెన్స్లో లైవ్ కేసెస్, అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి లైవ్గా. సౌదీ అరేబియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ టాక్స్, కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి అరౌండ్ 300 విమెన్ కార్డియాలజిస్ట్ వస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెషన్. విమెన్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ ఇస్ డన్ బై విన్కార్స్, విమెన్ ఇన్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్. ఆ ఆర్గనైజేషన్ డాక్టర్ జ్యోత్స్నాని, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆవిడ స్టార్ట్ చేశారు. సో ఈ WCC కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. సో వై అ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్? ఎప్పుడు కూడా విమెన్స్ మంత్లో చేస్తాము, మార్చ్లో చేస్తాము. ఎందుకు విమెన్స్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము అంటే, బికాజ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీకు తెలుసు 80% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. కానీ కార్డియాలజీకి వచ్చేసరికి ఓన్లీ 15% ఆఫ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ ఆర్ విమెన్. అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంజియోప్లాస్టీలు, స్టెంట్లు వేయటం చూసుకుంటే ఓన్లీ 4% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. సో ఈ డామినేషన్ని మనము వీ హ్యావ్ టు బీ 10 times more efficient to survive in this world. సో అన్లెస్ మేము మా ఎఫిషియన్సీ 10 times more ఉంటే కానీ మేము చేయలేము. సో అందుకని మా కార్డియాలజిస్ట్, విమెన్ కార్డియాలజిస్ట్, యంగ్ కార్డియాలజిస్ట్కి ఇది ఒక ప్లాట్ఫామ్. వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని, ప్లస్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్. డెత్స్ ఇన్ విమెన్ ఆర్ డ్యూ టు హార్ట్ డిసీజ్. అయినా సరే మనం బ్రెస్ట్ క్యాన్సర్, మిగతా వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ విమెన్లో కూడా హార్ట్ డిసీజ్ ఇస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. Women present late to the hospital and underdiagnosed, undertreated world over, not only in India but developed countries lo kuda women present to the hospital late, undertreated and underdiagnosed. Inkoti clinical trials jarugutu untayi, under representation. Most trials lo 20% kanna ekku women undaru. సో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్, సో విమెన్ ఇన్ కార్డియాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని టు ఇంప్రూవ్ ద కేర్ ఆఫ్ విమెన్ పేషెంట్స్ మాకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్ విమెన్ పేషెంట్స్ అండర్ ద ప్రజ్వల్లిక స్కాలర్షిప్ స్కీమ్ ఒకటి ఉంటుంది మా విన్కాస్ ఆర్గనైజేషన్లో. ఆ స్కీమ్లో మేము విమెన్ పేషెంట్స్ మీద రీసెర్చ్కి గ్రాంట్స్ ఇస్తూ ఉంటాము. సో ఆ పేపర్స్ అన్నీ కూడా ఈ WCC కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో దట్ విమెన్ పేషెంట్స్ యొక్క కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్యాప్ని అడ్రస్ చేయటానికి ఈ ఆర్గనైజేషన్. సో దట్స్ ద రీజన్ మేము కొలాబరేట్ చేస్తాం వరల్డ్ ఓవర్ విత్ విమెన్ ఇన్ కార్డియాలజీ. అన్ని ఆర్గనైజేషన్స్కి విమెన్ వింగ్స్ ఉంటాయి, లైక్ స్కై, విమెన్ యాజ్ వన్, వీటితో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఈ కాన్ఫరెన్స్లో.
వాళ్ళలో సపోజింగ్ వీ హ్యావ్ ద జాపనీస్ విమెన్ ఇన్ కార్డియాలజీ ప్రెసిడెంట్ హూ ఇస్ కమింగ్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ది కాన్ఫరెన్స్. ప్రశాంత విశాఖ నగరం హింసకు ప్రతిరూపంగా గంజాయికి నిలయంగా డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోయిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. గురువారం భారీ స్థాయిలో దొరికిన డ్రగ్స్ కంటైనర్ పై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు గంజాయి మాత్రమే విశాఖలో దొరుకుతోందని అనుకున్నామని, ఈ రోజు ఇతర దేశాల నుంచి నేరుగా విశాఖపట్నానికి డ్రగ్స్ కూడా వస్తుండడం రాష్ట్ర పతనానికి నిదర్శనమన్నారు. వాటిని దిగుమతి చేసుకున్న వారు, చేయించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. పోర్ట్లు, డ్రగ్స్ తనిఖీలను రాష్ట్ర పోలీసులే అడ్డుకునే ప్రయత్నం చేయడంపై వైసీపీ నేతలు రక్షించేందుకు అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని కంటైనర్లు దించారంటూ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్స్ వీళ్ళు విశాఖ కేంద్రంగా 25,000 కేజీలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో పెద్ద ఎత్తున పట్టుబడడం అన్నది పెను సంచలనం. కంటైనరు SEKU 4375-380 నంబర్ గల కంటైనర్ ఏదైతే ఉందో బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి జనవరి 14న బయలుదేరినటువంటి కంటైనర్ ఒక చైనా షిప్కి సంబంధించి దాంట్లో సంజయ్ ఆక్వా మినరల్స్ పేరుతో విశాఖకి సాక్షాత్తు నెల 16వ తారీఖున అంటే ఎన్నికల సంఘం ఎన్నికల యొక్క షెడ్యూల్ని ప్రకటించిన రోజునాడే సాక్షాత్తు ఈ యొక్క కంటైనర్ ఇక్కడ దొరకడం, దాంట్లో 25,000 కేజీలు కొకైన్ కన్నా ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు సిబిఐ, ఇంటర్పోల్ ద్వారాగా అవి పట్టుకోవడం, ఏదైనా శాంపిల్స్ ఏ శాంపిల్ కనుక పాజిటివ్ వస్తే అది కొకైన్, బి శాంపిల్ కనుక పాజిటివ్ వస్తే దానికైనా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం అనేటువంటి ఒక ల్యాబ్ టెస్టులకి పంపించేటువంటి కార్యక్రమం చేశారు. 2 టెస్టుల్లోనే పాజిటివ్ అని చెప్పి వచ్చాయని చెప్పి సాక్షాత్తు సిబిఐ అధికారులు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ మాదక ద్రవ్యాలు విశాఖ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో ఇక్కడ పట్టుబట్టం అన్నది ఎన్నికల నియమావళి ప్రకటించిన రోజునాడే ఇంత పెద్ద డంప్ అన్నది భారతదేశంలోనే ప్రప్రథమం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖని ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పాడు, పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పారు. అది కాస్త గంజాయి రాజధానిగా చేశారని చెప్పి సాక్షాత్తు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతదేశంలోనే విశాఖని గంజాయి రాజధానిగా తీర్చిదిద్దారని చెప్పి దేశంలో ప్రపంచం నలుమూలలా విశాఖ కేంద్రంగా గంజాయి రవాణా అవుతుందని చెప్పి గంజాయితో 1,000 కోట్ల రూపాయలు ఈ యొక్క వైసీపీ పెద్దలు వ్యాపారం చేస్తున్నారని చెప్పి మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
పొలమరశెట్టి శ్రీనివాసరావు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితమవడంపై శుభ పరిణామం అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో రామ్నగర్ లో పదవి బాధ్యతలను పొలిమేరశెట్టి శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్మి అప్పచెప్పిన బాధ్యతలను విధేయుణ్ణై పూర్తి చేస్తానని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీని విజయపదంలో నడిపించే బాధ్యతలను పొలమరశెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను నా పేరు చెప్పండి, మీరు మీ పేరు చెప్పండి. గంటా శ్రీనివాసరావు అనే నేను ఈ బాధ్యతని వారు ప్రతిపాదించిన వెంటనే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఈ తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడి గుండె చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని. 3 పార్టీలు కలయకంటే ఇదేమీ చిన్న విషయం కాదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడటం జరిగింది. దీని వెనకాల రకరకాల వదంతులు వచ్చినాయి నా పైన. కానీ నా యొక్క కోరిక 3 పార్టీలు కలవకపోతే ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోయే పరిస్థితి. అట్లాగే ఎంతో అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే కోరికతోటి మనం పూర్తి ప్రయత్నం చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు నా పైన పోటీ చేసే అభ్యర్థి కేకే రాజు గారు, ఆయన వ్యవహార శైలి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అట్లాగే ఆయన అంటే దేశంలో ప్రతి ఒక్క నాయకుడికి కూడా అత్యంత గౌరవం సంపాదించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో నానా ఇబ్బందులు గురి చేసి బయటికి రానివ్వకుండా, వచ్చిన తర్వాత కదలనివ్వకుండా కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, మహిళలకి మందు తాగించి, పచ్చి బూతులు మాట్లాడిపించి అత్యంత దారుణంగా అవమానించిన వ్యక్తి నా పైన పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సంబరాలు చేసుకుంటూ ఊరేగించారు అక్కడ ఆయన్ని. అంటే మన విశాఖపట్నంలో ఎంత అరాచకత్వం వస్తుందనేది ఒకసారి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈరోజు బాధ్యతలు కూడా తీసుకోవటం చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా తనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మామూలుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత బాధ్యత ఉంటుందో దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ సమానమైన బాధ్యత కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ కూడా ఉంటుంది. అటువంటి ఒక కీలకమైన పదవి ఇది. అటువంటి పదవికి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరూ నాయకులు ఏకగ్రీవంగా కూడా తనైతే బాగుంటుంది,
చక్కగా నిర్వహించగలడు, ఆ పదవికి ఒక వండి కాగలడు అనే ఉద్దేశంతో అందరూ అనుకుని యునానిమస్ గా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా సీన్ని ఎన్నిక చేయడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖలో ప్రైవేటు కంటైనర్ టెర్మినల్లో లభ్యమైన మాదక ద్రవ్యాల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందన్న పోలీస్ కమిషనర్. స్థానిక పోలీసుల వల్లే సోదాలు ఆలస్యం అవడం సరికాదని ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న రవిశంకర్. మహిళా కార్డియాలజిస్టుల సంఖ్య పెరగాల్సిన ఆవశ్యకతపై జాతీయ స్థాయి సదస్సు. విన్కార్డ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుజాత విప్పర్ల వెల్లడి. నమ్మకంతో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన పొలమరశెట్టి. మాజీ మంత్రి గంటా, బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.